గురించి ఆయన మనసు బయట కడుతుంటారు, దాని గురించి టైం పడుతుంది. కానీ సార్ విరమణ అన్నది ఉద్యోగ జీవితానికే, జీవితానికి విరమణ కాదు. నేను అర్థం చేసేసి నేను చక్కటి కుటుంబం ఉంది, అందులో అంత ప్రేమ గురించే పిల్లలు ఉన్నారు, అంతకని ఏం కావాలి మీకు? జీవితానికి కావాల్సింది చక్కగా మనవులు ఉన్నారు. 14 నిమిషాలు మీకు ఫోన్ చేయం, మీటింగ్ ఉన్నాయి, హెడ్ ఏమో చెప్పం. అహర్నిశం వెలుగుతుంది. ఆయన పెదవులపై ఆప్యాయతల చిరునవ్వు. జల్లిపల్లి వారి వంశాద్రి చంద్రమ పూజ్య దంపతుల కమలమ్మ వెంకటస్వామిల పుణ్యఫల నోముల చతుర్థి సంతానమై ధన్యం చేసుకున్నావు నీ జీవిత గమ్యాన్ని. కమలమ్మ వెంకటస్వామి లింట జన్మనిచ్చి ధన్యం చేసుకుంది. లాయర్పేట ఒంగోలు విద్యాబుద్ధులతో తీర్చిదిద్దింది. పీవీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల బతుకుబాట చూపింది. సిబిఆర్ శర్మ కళాశాల ఏ పూర్వ పుణ్యఫలము శుభగుణ పానిగ్రాహి శ్రీమతి సుభాషిణితో కళాత్ర నేత్రుడిపై పృథ్వీరాజ్ శ్రావణీలకు జన్మనిచ్చావు. ఇష్టను కొడలిగా గిరిధర్ గోపాలను అల్లుడిగా పొందినావు. ఇతీష్ మేరా దిత్యలను పౌద్రాదులుగా పొందినావు. డైలీ వేజెస్గా ఖజానా శాఖలో నాటాడు. జీవిత నందనోద్యాన వనానవో మొక్క. నిరంతర ఖజానా సేవలో ఎదిగావో ప్రక్క. ఉప ఖజానాధికారి అయ్యావు ఎంచెక్క. సత్తెనపల్లి మార్పులు ఒంగోలులో సేవలందించి అధికారుల హృదయాలలో సుస్థిర స్థానం పొందావు. సాటి వారికి ఎనలేని కృషి సరిపినావు. కోటి గుండెల ప్రతిస్పందనను క్రమంగా కట్టుకున్నావు. ప్రతి కృషికి ఔన్నత్యం వెనుక శ్రీమూర్తి దాగుందంటారు. మీ మాతాపితరుల శ్రమానుభవం, మీ సతిమని చేసుకున్న పుణ్యఫలం, 62 వసంతాల మీ సేవ చూపించాలి మీకు మీ ఆదర్శాల త్రోవ. నిరంతర కృషికి మారుపేరు, నిరురామ చాకిరి మీ ఇంటి పేరు. పదవి విరమణ మిమ్మల్ని మాకు దూరం చేసిన మర్చిపోకని మాపై అనురాగాన్ని కలకాలం గుర్తుంటాం. మీ అభిమానాన్ని అందుకోండి మీకు ఇవే. శతమానం భవతి అంత గట్టిగా చప్పట్లు కొట్టు ఒకసారి అందరూ. చప్పట్లు కొట్టదు. మీ కర్మ ధ్వనులు మారుమోగాలి.
జల్లిపల్లి శ్రీనివాసరావు. నేను ట్రెజరీ డిపార్ట్మెంట్లో 1986లో ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని ఉండేది. అలాంటి స్కీము ట్రెజరీ ద్వారా పేమెంట్ జరిగే వ్యవహారంలో మమ్మల్ని డైలీ వేస్గా అపాయింట్ చేసుకున్న సందర్భంలో నేను ట్రెజరీలో ఎంటర్ అయ్యాను. రమారమ్మి 38 సంవత్సరాలు. 93లో రెగ్యులరైజ్ చేసిన తర్వాత సర్వీస్ నేను ఒంగోలు సబ్ ట్రెజరీ, అద్దంకి సబ్ ట్రెజరీ, మార్టూరు సబ్ ట్రెజరీ, ఎక్కువ కాలం మార్టూరు సబ్ ట్రెజరీలో చేశాను. తర్వాత ప్రమోషన్ తీసుకొని సత్తెనపల్లి ఎస్టీఓగా వెళ్ళి తదుపరి ఒంగోలు మళ్ళీ మార్టూరులో ఎస్టీఓగా చాలా కాలం చేశాను, 7 సంవత్సరాలు. తదుపరి ఒంగోలు హెడ్ క్వార్టర్కి వచ్చేసిన తర్వాత ఈరోజు 32 సంవత్సరాల తర్వాత నేను రిటైర్డ్ అవుతున్నాను. నా రిటైర్మెంట్ ఈ సందర్భంలో వచ్చిన మిత్రులకి, నా శ్రేయోభిలాషులు అందరికీ, నా ట్రెజరీ డిపార్ట్మెంట్ కన్నతల్లి లాంటి నా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏపీటీఎస్ఏ అండ్ వారి బృందానికి, ఈ ఆర్గనైజింగ్ చేసిన ఈ ఏపీటీఎస్ఏ సభ్యులందరికీ నేను ముఖ్యంగా ఈరోజు ఈ సన్మాన సభకి, ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ నన్ను పొగిడారు కానీ అందులో మెయిన్ పార్ట్ మా వైఫ్దే. ఎవ్రీథింగ్, పిల్లల వ్యవహారాలు కానీ అప్ టు డేట్ ఆమె చూసుకునేది. నేనే ఉద్యోగపరంగా ఉద్యోగరీత్యంగా నేను అప్ టు డేట్ అప్డేట్ అయ్యేవాడిని, కానీ పిల్లల వ్యవహారం కానీ వాళ్ళ చదువుల వ్యవహారాలు కానీ మొత్తం మటుకి నా ధర్మపత్ని సుభాషిణి యొక్క సహకారం అది చెప్పలేండి. కాబట్టి నేను ఈ స్టేజ్ ఉన్నాను. సారు పెళ్ళికి 3 సంవత్సరాల ముందు నుంచే చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా మొదటి భార్య ఆయనకి ఆఫీసే, నేను రెండో భార్యనే. అది ఎక్కువ టైం ఆఫీసులోనే గడిపేవాళ్ళు. చాలా సిన్సియరు, చాలా వర్క్ మైండెడ్, చాలా అలాగే ఇంటి బాధ్యతలు కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తూ చక్కగా మా పిల్లల్ని మంచిగా పెంచుకున్నాము. పిల్లలిద్దరు బాగా సెటిల్ అయ్యారు. మా మనవాళ్ళు మనవరాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నాము. సార్ ఇంకనైనా కూడా ఆఫీస్ వదిలేసేసి రిటైర్డ్ అయ్యారు కాబట్టి పిల్లల మీద మా మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం.